అయితే ఇప్పుడు ఈ ఉగాదికి ఒక విశిష్టత ఏ విధంగా ఉంది? గతంతో కన్నా ఇప్పుడు 2025 ఉగాదికి ఈసారి ఎలాంటి విశిష్టత ఉంది గురుగారు? ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మామూలుగా ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిస్తాడు కదా! ఆ సృష్టిని సృష్టించి ఒక్కొక్క సంవత్సరానికి 9 మందితో కూడుకున్నటువంటి ఒక మంత్రి మండలిని నియమిస్తాడనమాట. అంటే రాజు, రాజు ఒక గ్రహాన్ని, మంత్రి ఒక గ్రహాన్ని, తర్వాత మేఘాలకు ఒక గ్రహాన్ని, అదేవిధంగా మన పంటలకు ఒక గ్రహాన్ని, అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్తాడు. ఎప్పుడైతే రాజు మంచి గ్రహం ఉంటుందో ఆ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు వస్తాయి. మంత్రి మంచి గ్రహం ఉంటుందో ఆ మంత్రి ఇచ్చేటువంటి మంత్రాలతోటి ఆ రాజుకు సలహాలు ఇస్తాడు కదా! ఆ మంచి సలహాలతోటి ఆ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పంటలు కూడా ఆశించినటువంటి స్థాయిలో పండుతాయి. వర్షాలు బాగానే ఉంటాయి.